ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, నీ కృపగలిగిన హస్తంతో మమ్మల్ని ముట్టి బాగు చేయమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుకొని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 37వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, చదవబడిన వాక్య భాగములో యోసేపు తన సహోదరులను చూసేదానికి వచ్చినప్పుడు తన సహోదరులు అతనిని గాయపరచను, లేకుంటే అతని పైన వారికి ఉన్న కోపమును తీర్చుకునే రీతిగా తన బట్టను ఉప్పదీసి అతని ఒక బావిలో పడవేయటం చూడగలం. తాను తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు సహోదరులు అతన్ని ప్రేమతో ఆహ్వానిస్తారు అనుకొని వచ్చుండవచ్చు. కానీ జరిగిన సంఘటన ఏమిటి? తన సహోదరులు అతని పైన ఉన్న కోపమును, కక్షను అలాగూ చూపించడం చూడగలము. యోసేపు జీవితంలో 3 సార్లు అతను వేసుకున్న బట్టలు లేకపోతే వస్త్రములు మార్చబడ్డాయి. అవి అతని జీవితంలో 3 మార్పులను చూపిస్తూ ఉన్నది. మొదటిసారి తన యొక్క వస్త్రధారణ మార్చబడిన లేకపోతే తన యొక్క బట్టలు తీసివేయబడినప్పుడు తన తండ్రి ఇంటిలో స్వతంత్రుడుగా ఉన్న యోసేపు ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. తన సహోదరులే తనను అమ్మివేసినారు. తాను తన సహోదరు దగ్గరికి వెళ్తున్నానని బయలుదేరినాడు. కానీ తాను వెళ్ళిన గమ్యము మనము చూసినట్లయితే ఇష్మాయేలు చేతికి అమ్మబడ్డాడు. అక్కడ నుండి అతడు ఐగుప్తు దేశమునకు తీసుకొని వెళ్ళబడ్డాడు. అయినను తన జీవితంలో దేవునిని ఎంత మాత్రము నిర్లక్ష్యము చేసేవాడిగా, లేకుంటే ఆయన యొక్క మాటలు, అయ్యో నేను గొప్ప గొప్ప కళలు చూశాను, అయితే నేనేమో ఇక్కడ చెరలో ఉన్నాను, బానిసగా ఉన్నాను అనుకున్న ఒక జీవితము ఎన్నడూ యోసేపు జీవితంలో రాలేదు. అతడు తాను ఎక్కడ ఉన్నను దేవునికి భయపడ్డవాడిగా, దేవుని యొక్క సన్నిధిని వెతికేవాడిగా, ఆయనతో పాటు నడిచే అనుభవం కలిగిన వాడిగా ఉండటం చూడగలము. మరి ఒకసారి తన యొక్క బట్టలు విడిచిపెట్టి పారిపోయిన స్థలము, లేకుంటే తన యొక్క తన పైన ఉన్న వస్త్రమును విడిచిపెట్టి పారిపోయిన స్థలము పోతీఫర్ ఇంట్లో ఆయన భార్య అతనిని పాపమునకు ప్రేరేపించినప్పుడు ఇంత ఘోర కార్యమును నేను ఎలా చేయగలనని అక్కడ నుండి దేవునికి భయపడ్డవాడిగా పారిపోయినాడు. మొదటిగా బానిసగా అమ్మివేయబడ్డాడు. రెండవది బానిస నుండి చెరలోకి ఒక నేరస్తుడిగా వెళ్ళినాడు. అనేకులు ఇంక నా జీవితము ఇంతే అనుకొని వేదనతో, అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడని దూషించేవారిగా, వేదన చెందేవారిగా ఉంటారు. అయితే తన యొక్క జీవితంలో ఎంత మాత్రము దేవునికి విరోధముగా మాట్లాడే ఆ మనస్సు లేనివాడిగా యోసేపు ఉండటం చూడగలం. అందుకే ప్రభు అతనిని క్రమక్రమముగా ఆశీర్వదించినాడు. ఒక దినము వచ్చినది, మనందరికీ బాగా తెలుసు. చెరలో నుండి రాజుకు ముందు ఆయనను తీసుకొని వెళ్ళి నిలబెట్టవలసిన ఒక స్థితి వచ్చినది. అంతవరకు చెరలో ఉన్నవాడిగా, ఆ చెరలో ఉన్న బట్టలు వేసుకున్నవాడిగా, మురికి బట్టలుగా ఉండొచ్చు, లేకుంటే అవి ఎలాంటి బట్టలైనా ఉండొచ్చు. కానీ రాజుకు ముందు అతను నిలబెట్టే దినం వచ్చినప్పుడు అతను శుభ్రము చేసి మంచి దుస్తులు ధరింపచేసి రాజు ముందుకు తీసుకువెళ్ళినారు.
తన జీవితంలో మూడవసారి అతను వేసుకున్న బట్టలు మార్చబడినప్పుడు మొదటిగా తండ్రి ఇంట్లో నుండి ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. రెండవది చెరలోకి వెళ్ళినాడు. మూడవది సింహాసనానికి సమీపముగా రాజుకు తర్వాత రాజంతటి వాడిగా ఆయనను ప్రభు మార్చటము చూడగలం. ఇవన్నీ ఎలాగూ సాధ్యమైనవి. ఒక కళ, ఒక దర్శనం ఆయన కలిగి ఉన్నాడు. అయితే దాని నెరవేర్పు కోసము ఆయన ఎదురు చూసిన కాలమున ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్ళవలసి వచ్చినది. ఎన్నో పోరాటాల గుండా వెళ్ళవలసి వచ్చినది. శ్రమలను, శోధనలను భరిస్తూ ముందుకు వెళ్ళినాడు. అవమానమును భరిస్తూ ముందుకు వెళ్ళినాడు. తన జీవితంలో ఉన్న పోరాటములన్నిటినీ దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళినాడు. గొప్ప జయమును చూసినాడు. ఈ ఉదయకాలమున నీవు ఇలాంటి విశ్వాసమును కలిగి ఉన్నావా? ఇలాంటి దృఢ నమ్మకము కలిగి ఉన్నావా దేవుని పైన? ఆయన ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని విశ్వసిస్తున్నావా? మన వంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేదానికని నీవు ఎరిగి ఉన్నావా అని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించు. ప్రభు మాట ఇచ్చినాడు. ఆయన మాట నెరవేరుస్తాడు. నీవు ఆయన స్వరమును విని ఆయనకు లోబడు. ఆయన నీకు చెప్పే మాటలను ఎంత మాత్రము సంకోచించకుండా చేసేదానికి ఇష్టపడు. అప్పుడు గొప్ప కార్యములను ప్రభు నీ జీవితంలో నెరవేరుస్తాడు. నీవు ఆయన కృపను నీ జీవితంలో అనుభవించి ఇతరులకు సాక్షిగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మీరిచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటాం. యోసేపు ఎటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ ప్రతిసారి నీ యొక్క వాక్యమును పట్టుకున్నవాడిగా, నీ వైపు చూసిన వాడిగా ఉన్నదాన్ని బట్టి నీవెంతగా ఆయనను హెచ్చించినావు. ఇశ్రాయేలీయులకు, ఐగుప్తు దేశంలో ఉన్న వారికి, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆహారము పెట్టే ఒక గొప్ప ఆశీర్వాదమును ఆయన జీవితంలో మేము చూస్తున్నాం తండ్రి. అలాంటి ఆశీర్వాదముతో మేము నింపబడేదానికి, మా యొక్క నాయన జీవితమును నాయన నీకు అంకితము చేసుకునేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.